మధ్యవర్తుల సంఘం మధ్యవర్తుల సంఘం అమ్మ సంఘం. మ్యారేజ్ బ్యూరో నుంచి 40 years నుంచి చేస్తున్నాను. అయినప్పటికీ నాకు ఏదో కొంచెం ధైర్యం ఉండేది కాదు. అంటే ఒక పక్క పిల్లలు ఫ్యామిలీ అలాగా కొంచెం అటు ఇటుగా చేస్తూ ఉండేది అన్నమాట. ఇప్పుడు అర్జున్ గారు మాటలు విని మా లీడర్ గారు నిజంగా చాలా ఇన్స్పైర్ అయ్యాను. చిన్న వయసులో కూడా అంత స్ట్రాంగ్గా ఆయన తీసుకునే డెసిషన్స్, ఆ తర్వాత ఆయన ఇచ్చే అడ్వైజెస్ కూడా నాకు బాగా ఇంపాక్ట్ చూపించినాయి అనమాట. అందుకని నేను ఇందులో ఖచ్చితంగా అసోసియేషన్లో జాయిన్ అవ్వాలని జాయిన్ అయ్యాను. ఫ్యామిలీ సపోర్ట్ ఒక లేడీస్కి ఎలా ఉండాలి అనేది మా వారు నాకు ఇచ్చిన సపోర్ట్ ఏనండి. నేను 0 నుంచి స్టార్ట్ చేశాను నా లైఫ్. కానీ నాకు ఇద్దరు బిడ్డలు కూడా మంచి పొజిషన్లో వాళ్ళు సెటిల్ అయినారు. అయితే ఆ సపోర్ట్ అంతా ఈయన LIC అసిస్టెంట్ డివిజనల్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యారండి. కాబట్టి పిల్లలు ఇద్దరు సెటిల్ అయిపోయి ఎందుకంటే నేను కొన్ని నిమిషాలు మీరు టైం ఇస్తాను. మానవ చరిత్రలో ఎన్నో విప్లవాలు చోటు చేసుకున్నాయి. అందులో మొదటి విప్లవం నుండి అగ్ని మానవ చక్రాన్ని వీలు కనిపెట్టిన తర్వాత పారిశ్రామిక విప్లవం రావడం, మన దేశంలో అయితే హరిత విప్లవం, ప్రపంచంలో విధానం మర్యాద అన్నీ కూడా అబ్బాయి పుష్కలంగా దొరుకుతాయి. ఇది ఎక్కడ ఏ రాజకీయ ఏ పార్టీ ఎక్కడ కూడా ఏ సమస్య దొరుకుతుంది. సో ఈ యొక్క అమ్మ సంఘం కుటుంబం సార్ ఇంకా డెఫినెట్గా వెళ్తారు సార్. అందరి విజయం ఉంటుంది. మ్యారేజ్ బ్యూరో వ్యవస్థ ఢిల్లీలో తెగ ఇక్కడికి విచ్చేసినటువంటి మన అధ్యక్షులు గారైనటువంటి అర్జున్ సార్కి మరియు మన కుటుంబ సభ్యులు అమ్మ సంఘం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరున ధన్యవాదములు. నేనైతే ఈ అమ్మ సంఘంలో అయితే 5 years నుంచి సార్తో పాటు జర్నీ చేస్తున్నానండి. అయితే నాకు ఇక్కడ కార్డు తీసుకోవాలి చేయాలని చెప్పేసి అయితే నాకైతే ఎవరో చెప్పలేదండి. అది నేను సార్ చేసినటువంటి ప్రతిదీ కూడా స్టెప్ చేసి ఫాలోఅప్ చేసి నేను ఇండివిజువల్గా ఇక్కడ కార్డు తీసుకోవడం జరిగింది. మన కాశీమహాలక్ష్మి గారు చిన్న కలెక్షన్ పేరు కోసం అంటే పేరు కోసం మనం ఏ పని చేయకూడదు. సో నాకు మనం అందరం కలిసి చరిత్ర సృష్టించాలంటే ఏదో చరిత్ర ఉంది మ్యారేజ్ బ్యూరో వ్యవస్థకి నాకు తెలిసి లేదు, చరిత్ర రీక్రియేట్ చేయాలి. అదే మన లక్ష్యం. కారణం నా పేరు కొంచెం వైకుంఠరావు గారు, భద్రాచలం. ఒకప్పుడు శుభోదయం టీంలో ఉన్నాము. ఆ టీం నుంచి అర్జున్ సార్ గారు పరిచయం అన్నాము. ఈ పరిచయం అయిన తర్వాత వెళ్ళా మేడం గారు ఒకసారి పంపించారు మీటింగ్ హైదరాబాద్. పంపించిన తర్వాత సార్తో కలిసి మాట్లాడి గ్రూప్లో కూడా చూసి నేను పర్సనల్గా అర్జున్ సార్ ఫోన్ చేసి సార్ మాది భద్రాచలం మాది ఇది అని చెప్తే వాళ్ళు ఆహ్వానించారు. హైదరాబాద్లో మీటింగ్కి అన్నీ చూసుకున్నారు, అన్నీ అయిపోయింది. మళ్ళీ దీన్ని ఏం చేస్తున్నాం అంటే అది శ్రీ వాసవి అమ్మలక్ష్మి మ్యారేజ్ బ్యూరో అసలు పేరు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు కొత్తగా రేపు జనవరిలో శ్రీ వాసవి అమ్మ శుభోదయం. అమ్మ అంటే జేసి, శుభోదయం అంటే ఆంధ్ర. వెళ్ళా మేడం గారు వీళ్ళెవరిని విడదీయకుండా అన్నం పెట్టి వదిలకూడదు అంటారు. కాబట్టి మనం శుభోదయం టీం వెళ్ళా మేడం ఫస్ట్ స్టార్టింగ్ నేను ఈ గ్రూపులు రావడానికి అంతకుముందు నుంచి నేను 89 చేస్తున్నాను. ఏ గ్రూపులో లేను, పర్సనల్గా చేసుకున్నాను. అమ్మ అసోసియేషన్ సభ్యులందరికీ, ఇక్కడ హాజరైన సభ్యులందరికీ నా నమస్కారాలు. నేను శుభగడియలు మ్యారేజ్ బ్యూరో అనే మ్యారేజ్ బ్యూరో నడుపుతున్నాను. ఇది గత 9 సంవత్సరాలుగా నడుపుతున్నాను. కాకపోతే మన అమ్మ అసోసియేషన్ ఇది 2 సంవత్సరాల నుంచి నాకు తెలుసు. అదే లోకేశ్వర్ గారి ద్వారా నాకు పరిచయం అయింది. వారి ద్వారాగా అర్జున్ సార్ అయితేనేమి, అర్జున్ సార్ గారు ఫోన్లో చాలాసార్లు మాట్లాడారు నాతోని. అలాగే హకీం గారు, నెక్స్ట్ మన సభ్యులు సీనియర్స్ వగేర అందరినీ. అయితే నేను మొదటి నుంచి ఇండివిజువల్గా చేసేవాడిని. ఎప్పుడైతే ఈ అమ్మ సంఘంలో ఇదయ్యానో మరి మన సభ్యులు కొంతమంది నా సహాయ సహకారాలు అందించారు. దానివల్ల చేసుకుంటున్నాను. ఫౌండర్ ఆఫ్ ఇల్లెలమూడి అమ్మ మ్యారేజ్ బ్యూరో మాగంటి సురేష్ గారి ద్వారా ఈ ఆర్గనైజేషన్కి వచ్చాను.
నాకు అబ్దుల్ గారి మంచి స్ఫూర్తిదాయకం. వారి ఆధ్వర్యంలో పనిచేయడానికి పూర్తిగా 100% మనస్ఫూర్తిగా సిద్ధంగా ఉన్నాను. నేను అన్నయ్య గారు హకీం గారు అలాగే ఆలయం సురేష్ అన్నయ్య గారు వాళ్ళు త్రూ నేను అసోసియేషన్ అర్జున్ గారు ఆధ్వర్యంలోకి రావడం జరిగింది. నాకు బాగా ఇన్స్పిరేషన్ అయ్యాను. బాగా చేసిన వర్క్ అవ్వచ్చు, ప్రతిదీ అవ్వచ్చు, ప్రతిదీ కూడా గ్రూప్లో నేను గ్రూప్ ఫాలో అవుతున్నాను. సార్ చేసే పనులు, సార్ చేసే యాక్టివిటీస్ ప్రతిదీ కూడా సార్లు పరిచయం చేశారు. చేసిన సభ్యులు చేశాక మీ అందరూ వల్ల ఎక్కువ కాంటాక్ట్ నా దగ్గర ఉన్నారు సార్. మీకు ఏ క్యాంప్ కావాలన్నా నేను ఫ్రీగా సబ్మిట్ చేస్తాను. అసోసియేషన్కి నేను పేరైతే కొన్ని సంవత్సరాలు ఉంటున్నారు, కానీ నేను మాగంటి సురేష్ గారి ద్వారా 2 నెలల కిందట దీంట్లో సభ్యత్వం తీసుకొని వచ్చాను. 32 సంవత్సరాల నుంచి నేను ఈ మ్యారేజ్ బ్యూరో పర్సనల్గా నడుపుకుంటూ ఒక సంచి చేతిలో పెట్టుకొని, సంచి తగిలించుకొని, ఫోటోలు తీసుకొని తిరిగిన కాలం నాది 68 సంవత్సరాలు. నా పేరు బాలాజీరావు ఎస్ఎల్ మ్యారేజ్ బ్యూరో నా భార్య పేరు మీద పెట్టాను. అందరికీ నమస్కారం. మ్యారేజ్ బ్యూరో అమ్మ సంఘం కుటుంబ సభ్యులందరికీ నా వందనాలు. అలాగే సభ పైన ఆశీనులైన అందరూ మహానుభావులు అందరికీ ప్రముఖులందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలుపుతున్నాను. నేను అభినందనలు సార్. మా సమావేశానికి అందరూ వచ్చినందుకు విశ్లేషించినందుకు, ముఖ్యంగా పొలిటికల్ వ్యవస్థ నుంచి వచ్చిన పెద్దలు అంతే గారు. ఓకే, సో పొలిటికల్ వ్యవస్థ నుంచి వచ్చిన లీడర్స్ అందరికీ బాబులకి నా నమస్కారం సార్. ఈ గవర్నమెంట్ ఒకసారి వేసి కూర్చోండి, అందరికీ చూస్తారు. ఓన్లీ పొలిటికల్ లీడర్స్ మాట్లాడాలి. పొలిటికల్ అందరు గట్టిగా అప్పట్లో కొట్టాడు. అమ్మ సంఘం లక్ష్యం ఏంటి అనేది చెప్తాను. తర్వాత క్వశ్చన్ ఏది ఉంటుంది, అక్కడ ఉన్న వాళ్ళందరూ కొన్ని క్వశ్చన్స్ రైట్ చేయొచ్చు, సమాధానం చెప్తాను, లేదా మన ప్రముఖులు చెప్తారు. సో అండ్ నెక్స్ట్ మన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఢిల్లీ స్థాయిలో జేఏసీ అనుకున్నాము, ఏ విధంగా ఢిల్లీ స్థాయికి పోతున్నాము, అసలు జేఏసీ ఎందుకు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా నేను చర్చించబోతున్నాను. నెక్స్ట్ మీడియేట్ అసోసియేషన్ ఈ వార్షికోత్సవ కార్యక్రమం ఇచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మా గురువర్యులు కర్తృరావు అమ్మ మ్యాట్రిమోనీ మీడియేటర్స్ అసోసియేషన్ ఒక సంస్థ స్థాపించడం జరిగింది సార్ 2020లో హైదరాబాద్ తెలంగాణలో నిర్మించాము. అది నిర్మించి రాష్ట్రాల పరంగా దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ వెళ్తున్నాము. ద మెయిన్ రీజన్ మోటో బిహైండ్ దట్ ఏంటంటే మ్యారేజ్ బ్యూరో వ్యవస్థ అన్నది ఇప్పుడు ఎంతో మేము కష్టపడితే తప్ప ఒక పెళ్లి చేయలేదు ఎవరైనా సరే. అది ఇండైరెక్ట్గా చెప్పాలంటే కన్న పిల్లల్ని కన్నా తల్లిదండ్రులే చేయలేని పరిస్థితి ఇప్పుడు వచ్చింది. దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. అలాంటి సిచ్యువేషన్లో మేము మధ్యవర్తులం ఉన్నాము అని చెప్పి మేము ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా మొత్తం భారతదేశంలో సర్వే దేశంలో నేను ఆంధ్ర రాష్ట్రంలో 1000 కుటుంబాలు దీని మీద జీవనోపాధిగా జీవిస్తున్నారు. నెక్స్ట్ సెకండ్ కేటగిరీలో తెలంగాణ వస్తుంది సార్. బట్ వెరీ అన్ఫార్చునేట్లీ మా మీడియేటర్స్ ఎంత కష్టపడి ఒక పెళ్లి చేసినా అది 100% అన్ని ఆల్ కేటగిరీస్ చేస్తాము. లేని వాళ్ళకి ఉచితంగా పెళ్లి చేస్తాము, ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళు ఇచ్చింది డబ్బులు తీసుకుంటాము, ఎక్కడ కూడా డిమాండ్ చేయము. చాలా అమాయకం సార్, చాలా అమాయకం మధ్యవర్తిలో వాళ్ళు ఇచ్చి తీసుకుంటాం కాబట్టి ఎక్కడైనా సరే కష్టానికే ప్రతిఫలం అంటాం. ఇక్కడ ప్రతిఫలం లేదు, నో ఎంఆర్పి, నో సెలిబ్రేట్, నో కాస్ట్, అలా నడుస్తుంది సార్. ఇక్కడ మేము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం, మంచి పెళ్లి సంబంధాలు చేసాం. జీవనోధారంగా 1000 కుటుంబాలు ఉన్నాయి సార్. రాత్రి వెనక పగలనక ముఖ్యంగా మహిళలు అయితే ఇందులో 90% మంది మహిళలు ఉన్నారు. వాళ్ళకు పెళ్లి సంబంధం పెట్టి ఎక్కడ దూర ప్రాంతాలు పెట్టి ఇంటికి వచ్చేది రాత్రి 12-1 గంట అవుతుంది. సో వాటి సెక్యూరిటీ కూడా లేదు చెప్పాలంటే. అంత కష్టపడి పెళ్లి చేస్తే సంతోషంగా పారితోషికం గిఫ్ట్ రూపంలో అమ్మ నీకు 20,000 ఇస్తాను, 30,000 ఇస్తాను, సంథింగ్ వాళ్ళ స్టేటస్ తగ్గట్టుగా ఏదో ఇస్తానంటారు. సరే అనుకుంటాం, ఏదో ఇస్తారు కదా, జీవనోధారం ఇదే కదా, మనం ఎంప్లాయ్మెంట్ అనుకున్నామని చెప్పి వాళ్ళు కష్టపడి పెళ్లి చేస్తే పెళ్లి కార్డు ఇవ్వచ్చు మాకు.
మా మెయిన్ ఇండస్ట్రీ పెళ్లి కార్డు ఇవ్వరు కొంతమంది, అందరూ అనట్లేదు, బట్ 90% ఆఫ్ ద కస్టమర్స్ ఇలా క్రైమ్ చేస్తున్నారు. పెళ్లి కార్డు ఇవ్వరు, ఇన్విటేషన్ ఇవ్వరు, పిలవరు. వాళ్ళు అంటారు తీరా మ్యాచ్ సెట్ అయినాక నిశ్చితార్థం రోజు ఇస్తారంటారు, అంతే కదా. తీరా మా మధ్యవర్తి నిశ్చితార్థానికి వెళ్తే ఒక ఆశతో వెళ్తే అప్పుల వాడి కంటే ఎక్కువ హీనంగా చూస్తారు సార్. అప్పుల వాడి కంటే అరే వచ్చాడా వీడు, ఈమె వచ్చిందా అన్నట్టుగా, అంతేగాని అదే నా కొడుకు పెళ్లి చేశారు, నా కూతురు పెళ్లి చేశారని ఒక కృతజ్ఞత భావం లేదు. దీన్ని మేము ఖండిస్తున్నాం. సో దీనిమంతా ప్రయత్నంగా సార్ మేము గవర్నమెంట్ దృష్టికి ఇంకా మేము పెద్ద ఎత్తున రాలేదు, సమయం ఉంది సార్, సమయం ఉంది. ఎందుకంటే మేము ఇంకా చాలా సామాజిక కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వ దృష్టికి రావాలని మేము అనుకుంటున్నాం సార్. సో ఇక్కడ రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఇన్నాను, మత్స్యకారులు శ్రీకాకుళం మత్స్యకారులు అంటారు కదా, ఫిషరీస్ వాళ్ళు అంతే కదా సార్. సామాజిక వర్గానికి సంబంధించిన సమావేశం అనుకున్నాను. ఎక్కడ చూస్తే నాకు ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్గా కనిపించింది. మ్యాట్రిమోనీ మీడియేటర్స్ అసోసియేషన్ ఫస్ట్ టైం నేను ఈ వర్డ్ అనేది ప్రత్యేకంగా వింటున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రత్యేకతతో, ఒక వినూత్నంగా, ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఈ అసోసియేషన్ ప్రత్యేకంగా అర్జున్ గారు, చైర్మన్ గారికి వారికి తప్పట్లేదు. ఆనంద కుమార్ గారు పెద్దలు, తర్వాత అర్జున్ గారు, సురేష్ నాగేంద్ర గారు, వేణుగోపాల్ గారు, లోకేష్ గారు, మా సోదరుడు మా తమ్ముడు శ్రీ రమేష్ గారు, తర్వాత ఒక ప్రత్యేకమైన బాధ్యత కొత్తగా చెప్పారు. పోలీస్ స్టేషన్కి పోతే దిస్ ఈజ్ సివిల్ కేస్, వెళ్ళిపోతే మాకు సంబంధం లేదు, ఆయన నువ్వెవరు మధ్యలో డబ్బు తీసుకొని అని చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు సార్. దిస్ ఈజ్ అన్ఎథికల్. పోలీస్ మా ట్యాక్స్ మా కష్టాలు ఇద్దాం. ఒక సమస్య మీద మేము డిపార్ట్మెంట్కి పోతే మాకు తెలియదు అంటున్నాడు, మా లోడ్కి మేము క్రైమ్ చేయాలా, లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయాలా అనేది మాకు సబ్జెక్ట్ ఉంది సార్. సో దీని మీద తప్పకుండా ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం సార్. మీ వంతు సాయం మీరు అన్నారు, ఒక రిప్రజెంటేషన్ లోకేష్ గారి దగ్గరికి అన్నగారు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తామన్నారు, తప్పకుండా మీ దగ్గరికి వస్తాం సార్. ఈ మంచి కార్యక్రమం మీకు ఎదురు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. నేను మీతో ఇప్పుడు అన్నాను, ఇది సమస్య రిప్రజెంటేషన్ సందర్భంగా నాకు మొత్తం తెలియకుండా మీరు ఆలోచన చేస్తున్నారని నాకు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు కూడా అవకాశం ఉంటుంది. నేను కూడా దీన్ని ఒక సమస్యగా తీసుకుంటున్నాను. ఎందుకంటే అమ్మ సంఘం అధ్యక్షుడిని 2020లో సంఘం స్థాపన చేశాను సార్. యూట్యూబ్లో వీడియో ఉంటుంది, అమ్మ మ్యాట్రిమోనీ మీడియేటర్స్ అసోసియేషన్, యూట్యూబ్లో పెట్టండి. నా వీడియో 2020లో ఉంది. సంఘం పెట్టక ముందే వీడియో చేసి మా లక్ష్యం ఏంటి, మా విజన్ ఏంటి, ఎజెండా ఏంటి, ఎందుకు సంఘం పెడుతున్నామని రిలీజ్ చేశాము. ఒకే ఒక సంఘం, అమ్మ సంఘం, మరి విజన్ చేశాను మనం. అందులో చెప్పినట్టుగా ఆచరణలో పెట్టుకుంటూ వచ్చాను. నేను హైదరాబాద్లో పెట్టాను, వెంటనే తెలంగాణ తెలుసు. నాకు నేనే అనుకుంటే ఇది తీసుకొని కూర్చుంటే నాకు ఇదంతా అవసరం లేదు. హైదరాబాద్ చాలు కదా, నేను గొప్ప, నేనే రాజు, నేనే మంత్రి నా రాజ్యానికి, నా గల్లీకి అని చెప్పుకోనికి నాకు హైదరాబాద్ చాలు. అది దాటి జిల్లాలు దాటి రాష్ట్రం దాటి ఎందుకు వచ్చాను? ఇది రాజకీయ పార్టీ కాదు. తెలిసి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైనా 10 ఏళ్ళు కష్టపడితే ఒక పోస్ట్ వచ్చినాయి, నాకేమొస్తుంది? ఏమొస్తుంది అన్ని గారు? ఏమొస్తుంది చెప్పండి. పేరు ఏమోండి, పేరు అందరికీ పేరు వస్తుంది. జ్ఞానేశ్వర్ గారికి కూడా పేరు వస్తుంది, రాజు వెంకటేశ్వర పేరు వస్తుంది. ఎప్పుడు పేరు వస్తుంది? మనం చేసే ప్రతి పనిలో 10 మందికి మంచి జరిగితే ఆటోమేటిక్ పేరు వస్తుంది. దాన్ని నేను రాష్ట్రం దాటి రావాల్సిన అవసరం లేదు నాకు. అందరి విజన్ అదే ఉండాలి. ప్రస్తుతం అమ్మ సంఘంలో నడుస్తున్న ప్రతి ఒక్క సభ్యులని ఇప్పుడు రేపు సపోర్ట్ చేయబోతున్న వెన్నెల గారు, వారి యొక్క సంఘం మొత్తం మా యొక్క విజన్ ఏమనగా 2020 నేను ఫోన్ చేశాను సాక్షికం స్టూడెంట్. నేను ఎంసీఏ చదివానండి, ఆయన పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్,
సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేశాను. మన చంద్రబాబు నాయుడు గారు కట్టించిన రింగ్ ఏదో ఉంటుంది హైటెక్ సిటీలో ఫస్ట్ మేజర్ బిల్డింగ్, అందులో జాబ్ చేసిన వ్యక్తిని నేను. మ్యారేజ్కి ముందు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, మ్యారేజ్ తర్వాత మ్యారేజ్ బ్యూరో ఏమంటారు, మీడియేటర్, మధ్యవర్తి రూపం ఎత్తాను. మొదటిగా ఒక సంఘంలో పనిచేశాను. సిస్టమ్ నచ్చలేదు నాకు, తెలుసుకున్నాను. ఎన్నో ఆటుపాట్లు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. కష్టపడకుండా పెళ్లి చేస్తే మర్యాద లేదు, గ్రాట్యుడ్ లేదు, కృతజ్ఞత లేదు, అన్నింట్లో ఉంది, దీంట్లో లేదు. అప్పుడు ఆలోచన చేసి ఏం చేస్తే బాగుంటుంది అనుకొని మొదటిగా 2019లో మేము జేఏసీ అనౌన్స్ చేశాను. జాయింట్ యాక్షన్ కమిటీ స్థాపిద్దాము, 2 రాష్ట్రాలను కలుద్దాము అని అనౌన్స్ చేసి వీడియో చేసి పెద్ద సభ కూడా పెట్టడం జరిగింది 2019లో. అక్కడిలో సార్ మీకు ఎందుకు చెప్తున్నా అంటే నాలా నాయకులు అవ్వాలని, నాకు మద్దతు చాలా అవసరం. ఇది నా ఒక్కరి కోసం పడుతున్న శ్రమ కాదు, ఇది గమనించండి. ఎక్కడి దాకా పీఎం కల్పించేంత సత్తా దమ్ము ఈ అర్జున్కి ఉంది. ఒకటి కలవాలంటే ఒక దగ్గర పోవాలన్నా, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలన్నా మనకి అర్హత ఉండాలి. సీఎం దగ్గర పోవాలంటే మనకు అర్హత లేదు. ఎంతసేపు సార్ చంద్రబాబు నాయుడు కలవడానికి? ఎంతసేపు? నిమిషం పట్టదు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఐలాండ్లో ఉన్న కలవడానికి నిమిషం పట్టదు. ఎందుకుమా ఫోటో దిగడానికి ఏం చేసుకుంటాం ఫోటో? నా ఆలోచన ఒకటి కలవాలంటే తలెత్తుకొని ఉండాలి. 5 మనం మాట్లాడాలా, మనం తల దించుకొని ఉన్నాం. మన వ్యవస్థ తల దించుకొని ఉంది, వ్యవస్థ నిలబెట్టాలి కదా అని నా ఆలోచన. ఏదో చేస్తారు, మనం ముందుకు పోలేం. ఇప్పటికి కూడా నన్ను నేనే నమ్ముకున్నా. ఎవరైనా సరే మిమ్మల్ని మీరే నమ్ముకోవాలా. సమస్య వచ్చినప్పుడు ఎవరు వస్తారు ఏదో చేస్తారని కాదు, దాని గురించి ఎంతో మనోధైర్యం చేసి ఎన్నో ఫోటోలు వీడియోలు పెట్టా. ప్రతి సమస్య వెనకాల పరిష్కారం, సందేశం, ఫోటోస్ వీడియోస్ అన్ని టెలికాస్ట్ చేస్తారు, అందరూ బాగుంటారని చెప్పేసి. ఆ మిగతా సంఘాలు ఎందుకు పెట్టాను సార్? అలాంటి పరిస్థితి నాది. అలా వీడియో పెట్టాను. ఇప్పుడు ఆడిగా 4-5 సమావేశం పెట్టి 2 లక్షల రూపాయలు, 1,90,000 నాకు చేతిలో నా ఓన్ డబ్బులు పెట్టుకున్నాను. 600 రూపాయలు సపరేట్గా పెట్టాను అంతే. అది 20 మంది జాయిన్ అయ్యారు. అది ఆలోచన లేదు వాడికి. మరి నా కోసమా? చేసేవాడు ఒకటి ఉండాలి కదా. నేను పాకిస్తానా లేదా ఆఫ్ఘనిస్తానా బంగ్లాదేశా, వాడు తెలంగాణ వాళ్ళు నాకు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు అన్నారు కూడా. ఆయన కూడా నిన్న 10 మెట్లు దిగి ఫోన్ చేసి ప్రోగ్రామ్ పిలిచారు. వచ్చేవాళ్ళు చెడగొట్టారు. ప్రోగ్రామ్ ఆడినా నేను భారతీయుని, నన్ను వల్ల ఆపేది అన్నదే ముందుకు వచ్చాను. సింగిల్ హ్యాండెడ్ కొట్టాడినా ఇప్పటి టెలికాస్ట్ అవుతుంది. ఇది మధ్యవర్తి చూపించాం. సమస్యలు పోలీస్ స్టేషన్లో సమస్యలు సార్ అయిపోయింది సార్. నాకైతే గొప్ప అనిపించింది. ఏం ముద్దేలు గారు, ఏం సార్ వెంకటేశ్వర గారు, ఇరిగేషన్ మినిస్టర్ చాంబర్లో అమ్మ సంఘం మీటింగ్ పెట్టానండి నేను, మధ్యవర్తుల మీటింగ్. అది సిస్టమ్ ఏంటంటే అడిగాడు, టైం అడిగాడు, ఇచ్చాడు అంటే కలిసి వచ్చింది అట్లా. అది హ్యాపీగా ఫోటో దిగి వచ్చాను. 2023లో అన్నప్పుడుగా పెట్టాను. అది 25 2వ వార్షికోత్సవం చేస్తున్నాం. ఈ వార్షికోత్సవం ఏదో ఒకరికి ఏదో చూపించుకోవాలని కాదు. ఎందుకంటే వాళ్ళ వాయిస్ ఇస్తుంటే 1980s 90s రేడియో జాకింగ్ అంటుంటుంది వాళ్ళ వాయిస్ అయితే. అందరి నుంచి మంచి గుణమైన వ్యక్తి వేణుగాడు. సో ఎప్పుడు పిలిచినా ఆప్యాయతతో పలకరించే వ్యక్తి. మీకు పరిచయం లేకపోతే ఇప్పుడు పరిచయం అవుతారు. ఈ అనంతకుమార్ గారిని చెప్పాల్సిన పొలిటికల్ లీడర్ అండ్ రాజకీయ పార్టీ ద్వారా మనకి మంచి పని చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ హకీం గారు అండ్ నేను ఒక బ్రదర్గా 2023 నుంచి నాకు ఇక్కడ ఉండి గట్టిగా నిలబడ్డాడు. అండ్ మన లోకేశ్వరి గారు సో మంచి ఉన్నత భావాలు ఉండే వ్యక్తి. సో వైస్ ప్రెసిడెంట్, అమర్ సంఘం వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ అనంతకుమారి గారు మహిళా విభాగానికి వర్కింగ్ పరిచయం చేయడం జరిగింది రీసెంట్గా. కంగ్రాచులేషన్స్ అండ్ మన రమేష్ గారు రీసెంట్గా నేను ఇప్పుడే చూస్తున్నాను, ముఖపక్షం ఫోన్లో మాట్లాడుతున్నాము. కానీ చూడకుండా కూడా మైండ్ ఆఫ్ ఇయర్ నుంచి అలా సార్ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సార్ వల్లనే, సార్ మీ వల్లనే ఒక మంచి కార్యక్రమం జరిగింది. మంచి మెసేజ్ ఇవ్వగలిగారు. గణేశ్వర్ గారు మంచి చెడు ఎప్పుడు టచ్లోనే ఉంటారు. తెలుగు అండ్ కార్తీక వెంకటలక్ష్మి గారు ఈ మధ్య జాయిన్ అయ్యారు, సెక్రటరీగా కొనసాగబోతున్నారు.
లీలా కుమారి గారు. ఇంకా కొత్త టీం చాలా మంది జాయిన్ అయ్యారు. నేను లంచ్ రెడీ అండి మేడం, ఓకే రెడీ అండి. సుఖీ భవన్ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ భవన్కుడు వ్యవస్థాపక అధ్యక్షుడు అమ్మ సంఘం ఏదో వర్క్స్ ప్రోత్సాహానికి విషయం జరిగింది. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ శుభాకాంక్షలు మాతో పాటు నేను ఎప్పుడు మేము ఎల్లప్పుడు స్నేహం కోరుకుంటున్నాము. భవిష్యత్తులో కూడా అక్కడ ఈ విషయాన్ని అధికారులు కోరుకుంటున్నాము. ముఖ్యంగా వివిధ సంఘానికి వచ్చే ప్రముఖులందరికీ మనమైతే నేను ఎప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్నాను, ఇప్పుడు అనుకుంటాను. అండ్ మీరు అలాగే అనుకున్నారు కాబట్టి ఈరోజు ఈ సభకి ఇచ్చేసారని భావిస్తున్నాను. ఒకసారి ధన్యవాదాలు తెలుస్తున్నాను మీ అందరికీ. అండ్ రేపు భవిష్యత్తులో నేను కోరుకునేది ఒకటే అండి, సార్ కొంచెం సైలెంట్ అండి, ఇంపార్టెంట్ థింగ్ చెప్తున్నాను. శుభోదయం మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ అసోసియేషన్ పెద్దలు వెంగళ గారి అధ్యక్షతన కమిటీ సభ్యులందరికీ మరియు సుఖీ బాబా వ్యవస్థాపక అధ్యక్షురాలు శశికళ గారు మరియు కమిటీ సభ్యులందరికీ అండ్ ఆంధ్ర తెలంగాణ కాకుండా హైదరాబాద్ వైజాగ్ అని కాకుండా మనమంతా మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ అంతా మనమంతా ఒకటే ఫ్యామిలీ, ఒకటే కులం, ఒకటే జాతి. మనకి ఏం టార్గెట్ మ్యారేజ్ పెళ్ళిళ్ళు చేయాలి, 10 రూపాయలు సంపాదించుకోవాలి, కుటుంబం కోసం చూసుకోవాలి, అంతే కదా. సో ఈ క్రమంలో నేనైతే పర్సనల్గా అమ్మ సంఘం స్థాపించినప్పటి నుంచి ఎటువంటి కండిషన్స్ పెట్టలేదండి. అంటే నా సంఘంలో అమ్మ సంఘంలో ఉంటే ఎక్కడ ఉండొద్దు అని అయితే అనలేదు. ఎక్కడైనా ఉండండి స్వేచ్ఛ ఇచ్చాము. ఎందుకంటే నెట్వర్క్ కావాలి, పెళ్లి సంబంధం కావాలి అని పెట్టుకున్నాము. కమిటీ సభ్యులు మాత్రం కమ్యూనిటీతో ఉండాలి, సంఘానికి న్యాయం చేయాలి అన్నట్టుగా మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ సభ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇతర సంఘాలకు కూడా సాధారణ సభ్యులైతే ఫ్రీడమ్ ఇచ్చేయండి, అలా మీ వ్యక్తిగతం అనుకోండి, ఇచ్చేయండి. కమిటీ సభ్యులు పరంగా నాయకులుగా సమాజాన్ని పనిచేద్దాం అనుకుంటున్న వారు మాత్రం మనం కలిసి మెలిసి వెళ్తాము. అండ్ మన కలిగిలో అంత మంచి జరుగుతుంది, 100% చెడు జరగాలి. ఇది నేను మాటిస్తాను. ఏమన్నాను, వాళ్ళు మన కోసం వెయిట్ చేయాలి, మనతో ఫోటో దిగాలి సంతోషంగా, అన్ని మీడియా ఛానల్ టెలికాస్ట్ అవ్వాలి. ఇది నేను చేసి చూపిస్తా అని చెప్తున్నా. ఎలా చేయగలుగుతాను? ఒక చిన్న గెస్ట్ చేయగలుగుతాను. వచ్చినప్పుడు ప్రభుత్వం ఇబ్బందిగా ఉన్నప్పుడు అర్థమైందని నేను చెప్పింది కరామిటీస్ మనం అంతా తుఫాన్ వచ్చింది, డివాస్టేషన్ అయిపోయి ఊరే కొట్టుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు ఏం చేస్తారు కొన్ని సంఘాలు, అప్పుడు ప్రభుత్వం ప్రకటిస్తారు 5 లక్షలు చనిపోయిన వాళ్ళకి ఎక్స్కేషియా కదా, అలాంటి ప్రకటిస్తుంటారు. కొన్ని సంఘాల అసోసియేషన్స్ వాళ్ళు 1,00,000, 2 నుంచి 2 లక్షలు 5 లక్షలపై ఒక అసోసియేషన్ తరఫు నుంచి డొనేషన్ ఇస్తారు. ఇచ్చారా? లాస్ట్ టైం విజయవాడలో అయింది. అట్లా మనకు కొన్ని సంఘాలు కూడా ఇచ్చాయి. అర్థమైందండి. రేపు నేనేమంటున్నా, ఆల్ ఇండియా లెవెల్ చేసి పెట్టినాక తెలంగాణ, ఆంధ్ర ముఖ్యంగా ఎప్పుడైతే ఉన్నాం 2 రాష్ట్రాల సభ్యులని కలుపుకుంటే ఒక్కొక్కరి అక్కడ గవర్నమెంట్కి ఇస్తున్నామని చెప్పి ఒక 500 రూపాయలు కలెక్ట్ చేద్దామంటున్నాం. మీకు చెప్పండి సార్, 1000 మంది అనుకున్నాం, 1000 రూపాయలు అనుకున్నాం అనుకోండి, డొనేషన్ ఎంత వస్తుందండి? 1,00,000 రూపాయలు వస్తుంది కదా, వస్తాయి సార్. మరి తెలంగాణ ఇప్పుడు ఇక్కడ 3-4 సంఘాలు ఉన్నాయి అమ్మ, మనం 4 సంఘాలు కలుస్తాయి. ఇప్పుడు ఆంధ్రాలో 550 మెంబర్స్ నేను ఉన్నా, ఇక్కడ మనం తీసుకున్నా అదే 500 మెంబర్స్ అనుకోండి. మనం యావరేజ్ 100 అనుకోండి, ఎంత వస్తుంది సార్? 300 మందికి ఎంత వస్తుంది? 3 లక్షల రూపాయలు. 1000 రూపాయలు ఇవ్వలేమా మనం? అదే మన ప్రభుత్వము ఆపదలో కనీస సామాజిక సేవ, సోషల్ యాక్టివిటీ. మనం 300 మంది యావరేజ్న 1000 రూపాయలు కలెక్ట్ చేసుకొని సార్ పిఎం ఆఫీస్కి, సీఎం ఆఫీస్కి ఫోన్ చేస్తాం. ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరో జేఏసీ ద్వారా మేము ప్రభుత్వానికి జరిగిన కలామిటీస్కి, డివాస్టేషన్కి మేము సహాయపడాలనుకుంటున్నాం. ఒక 2 లక్షలు 3 లక్షలు డొనేషన్ ఇవ్వాలనుకుంటున్నాం మనం చెబితే
చెబితే వద్దంటారండి. నీ సంఘం ఏందో, నాయకుల సంఘం ఏంది, మాకు అవసరమా, నీ పోతు నీ డబ్బులు వద్దని అంటారా? ఆ సీఎం అంటాడా, పెద్ద మనిషి అంటారా? అనదు కదా. మరి నేను ఇస్తున్నాం సంఘం కావాలంటే రెడ్ కార్పెట్ వేసి మన కోసం వెయిట్ చేస్తారా చేయరా? ఫోటో దిగుతారుగా. ఆబ్వియస్లీ సీఎం అంటే అది దిగే ఛాన్స్ ఉంటాయి కదా. అది కదా టైటిల్. ఆల్ ఇండియా మ్యారేజ్ ఉభయ రాష్ట్రాల కమిటీ, కులాలకి మతాలకు అతీతంగా ఉన్న జాయింట్ యాక్షన్ అమెరికా మ్యాచెస్, డాక్టర్స్ అండ్ హై ప్రొఫెసర్ అంటే పేర్లు పెట్టకండి. ఇంకోటి అమ్మాయిల ఫోటోలు పెట్టకండి. ఫోటోలు పెట్టి ప్రింట్అవుట్ తీసి దందా చేస్తున్న 20 కొంతమంది మధ్యవర్తులు మన మధ్యలో ఉన్నారు. అది తీసుకొని పోయి ఇంటికి తిరిగి డబ్బులు వసూలు చేస్తున్నారు. వాళ్ళ వల్ల మనకి సమస్య, మన వాళ్ళ సమస్య కాదు. వాళ్ళు ఏ సంఘంలో ఉండరు. తీరా పొద్దున్నేస్తే పేపర్లో ప్రకటన, బ్రోకర్ అని అది వచ్చి మనకి జరుగుతుంది కదా. ఇది జరుగుతుంది. సో మీరు అందరినీ మనం దూరం పెట్టాలి. సో మీరు ఫ్రీ సర్వీస్ చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు అతను అంటాడు అక్కడ ఇచ్చిన ఇక్కడ ఇచ్చిన అంటే, నువ్వు అక్కడ ఎంత ఏమి ఇచ్చినావు, ఫోన్ నెంబర్ స్పీకర్ అనేసి మాట్లాడు ఇది డ్రామా ఆడుతుంటారు మీతో. సోషల్ మీడియాలో మోస్ట్ పవర్ఫుల్ డేంజర్ ఏంటంటే దయచేసి మానుకోండి. కేసీ అది మాకు తప్పకుండా తీసుకొస్తుంది. మీరు పెట్టకండి సార్. కొంతమంది ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలే మనం బాధపడుతుంటాం కదా. చాలామంది జరుగుతుందా? దీనికి సమస్య ఏంటంటే, దీనికి పరిష్కారం ఏంటంటే ఫోటోలు పెట్టకండి. ఓన్లీ బయట పెట్టండి, గ్రూప్లో పెట్టండి. రిటర్న్ కాల్ నిజంగా వాళ్ళ దగ్గర బయట ఉంటే రిటర్న్ కాల్ చేస్తారు. చేస్తారు సార్. ఇది కొంచెం మనం మార్చుకుంటే డెఫినెట్గా కొంచెం ఫ్రాడ్ జరగదు. తర్వాత వాట్సాప్ గ్రూప్లలో ఏ గ్రూప్ అయితే ఏ విధంగా ఒక సంఘంలో ఉండాలా, ఐడి కార్డు ఉండాలి. ఏ సంఘమైనా ఉండు. సంఘంలో లేకపోతే మ్యాచ్ పెట్టకండి దయచేసి. చాలా ఫ్రాడ్ చేసే వాళ్ళు ఉన్నారు. సంఘంలో ఉండి తీరాల్సిందే. సో నేనైతే అదే నేను ఎన్ని రోజులు చెప్తే అవి నేను పాటిస్తున్నా. ఇవన్నీ మనం చేయాల్సి ఉంటుంది. ఇంకోటి మీడియేటర్ మోసాలు చేసుకోవడం. మనం నమ్మి ఒక మీడియేటర్తో ఫోన్ నెంబర్ ఇచ్చిన మ్యాచ్ పెట్టి ఏం చేస్తున్నాడు, డైరెక్ట్ నెంబర్ కొట్టేసి డైరెక్ట్ పెళ్లి చేసి డబ్బులు తీసేసుకుంటారు. ఏమన్నా కస్టమర్ డైరెక్ట్ వచ్చి నేనేం చేయాలంటారు. అది తప్పే. వాళ్ళు డెఫినెట్గా చేసి చెక్ పెడుతుంది. దాని పరిష్కారం ఏముంది ఏంటంటే, మనం పెళ్లి చూపులు పెట్టినప్పుడు నాకు తెలిసి చెప్తున్నాను, ఫోటో తీసుకోండి.